మా డిపోలో అంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ నెల వచ్చిందంటే మాకు ఒక పెద్ద పండుగ వాతావరణం మా డిపోలో. ఏప్రిల్లో పర్టికులర్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం చేసుకోవడం అనేది చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటాం. అయితే మొన్న 14వ తారీఖు రోజు మా డిపోలో ఈ కార్యక్రమం చేసుకోవాల్సి ఉండేది. హెడ్ ఆఫీస్లో ఉన్న మా ఆర్టిస్ట్ కళాభవన్లో ఉన్న ప్రోగ్రాం సందర్భంగా మేము ఈరోజు వాయిదా వేసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేసుకుంటున్నాం. మరి ఈరోజు జరుపుకున్నటువంటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా తీసినటువంటి రాబోల్ రాజు గారిని, అదేవిధంగా గతం శ్రీనివాస్ గారు, వీళ్ళందరినీ కూడా పిలిచి మరి కార్యక్రమాన్ని చాలా బాగా చేసుకున్నాం. సో ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళకు మేము కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్గా మాకు కోడుపల్లో మా ఉన్నటువంటి ఎంప్లాయీస్కి టాయిలెట్స్ కానీ, తర్వాత ఏదైనా లంచ్ కానీ తినడానికి వసతి ఏర్పాటు గురించి కూడా కొంచెం అడగడం జరిగింది. మరి మన రాములు గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా ఎంప్లాయీస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు జరుపుకున్నటువంటి కార్యక్రమాన్ని చేసినంత మంచి పెద్దలంతా కూడా కార్యక్రమం చాలా జయప్రదంగా చేసుకున్నందుకు అంత హ్యాపీగా ఉన్నాం. ఈ సందర్భంగా నేను కూడా అందరికీ, మా ఎంప్లాయీస్కి కానీ అందరికీ కూడా నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహనీయుల జయంతి ఉత్సవాలు ఇందాక మా డిఎం గారు చెప్పినట్టు ఏప్రిల్ మాసం అనేది పవిత్రమైనటువంటి మాసం. ముస్లింలకు రంజాన్ మాసం పెట్టడం, క్రైస్తవులకు డిసెంబర్ మాసం పెట్టడం, ఈ బడుగు బలహీన వర్గాలందరికీ ఏప్రిల్ మాసం అనేది ఒక పవిత్రమైనటువంటి మాసం. ఎందుకంటే ఈ పీడిత దాడిత వర్గాల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహాపురుషులు అందరూ కూడా ఈ మాసంలో పుట్టడం నిజంగా ఈ భారతీయులుగా మేము అందరి మీద చాలా గర్వపడుతున్నాం. ఆ మహానుభావం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, వారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కానీ, వారు ఇచ్చినటువంటి ఓటు హక్కు కానీ, స్త్రీలకు కూడా సమానమైనటువంటి అవకాశాలు కానీ, అందరూ కూడా సమానమైన నిశ్చితమైన సమాజాన్ని సమాజంగా మార్చడానికి తమ జీవితాన్ని త్యాగం చేసిన మహాత్మా పూలే, అదేవిధంగా బాబు జగజీవన్ రామ్, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, అదేవిధంగా మన కుమరం భీమ్ వాళ్ళ యొక్క ఆదేశాలను, వాళ్ళ ఆలోచన విధానాన్ని మేము తీసుకుంటున్నాం. నా జీవిత కాలంలో మేము కూడా ఆ మహనీయుల యొక్క ఆ స్ఫూర్తిని తీసుకొని రాబోయే సమాజానికి మేము కూడా కొంత అందివ్వాలి. ఈ సమాజంలో మార్పు కోసం మనం కొంత ప్రయత్నం చేయాలి. రాబోయే సమాజానికి మనమందరం కూడా జీవితాన్ని ఇచ్చి మహనీయుల యొక్క మార్పులో నడిపించడానికి కృషి చేయాలని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా డిఎం గారు సంఘం పాల్గొనడం, అదేవిధంగా మా కుమారస్వామి, అదేవిధంగా రామ్గోపాల్ గారు, విజయకృష్ణ గారు, ఆ కొంతమంది కూడా పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు భుజాలను చేసుకొని చేసినందుకు దానికి డిఎం గారు, అధికారులు అందరూ కూడా వాళ్ళకి పూర్తిగా సహకరించి వాళ్ళ సంపూర్ణమైన సహకారం వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చే మరి ఏప్రిల్ మాసం నాటికి ఇక్కడ ఒక అంబేద్కర్ విగ్రహాన్ని, మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడానికి మేము డిఎం గారిని మరి అడగటం జరిగింది. మేము కూడా మరి నాకు మంత్రి గారు కొంత చనువుగా ఉంది, అదేవిధంగా డిఎం గారు, మన ఎండీ గారు కూడా కొంత మాకు పరిచయాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు ప్రపోజల్ ఇక్కడి నుంచి వస్తే మేము అక్కడ పై లెవెల్లో కూడా కొంత మాకున్న పరిచయాల మేరకు ప్రయత్నం చేసి వచ్చే ఏప్రిల్ మాసం నాటికి 26 ఏప్రిల్ మాసం నాటికి ఆ మహనీయుల విగ్రహాల ఉత్సవాన్ని ఇదే ప్రాంగణంలో జరుపుకోవడానికి డిఎం గారు వీళ్ళందరూ సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు.